చదివి విధించబడుతుంది. కీర్తనల గ్రంథము ఏర్పరచబడిన వాడు దయచేసి ముందుకు వచ్చి కావాల్సిందిగా రిక్వెస్ట్. కీర్తనలు 134 కీర్తనలు 134 దయచేసి అందరూ లేచి నిలబడాల్సింది. ఎంతో మేలు, ఎంతో మనోహరం, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలెను. సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలెను. ఆశీర్వాదములు శాశ్వత జీవములు అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదివినటువంటి వాక్యం దేవుడు మన ఆత్మల మేలుకి దీవించుగా. ఏర్పరచబడిన భాగం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటను, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాకారులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా కుంగండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు మహిమపరచుకున్నట్లు, నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడి, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపించు. తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయు. ఈ వాక్యం పత్రికల భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన పనులను అర్పించుట పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను మనుషులను ఏర్పరచబడినది అమూల్యములకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమును కవిధులై త్రొట్టిల్లుచున్నారు. దానికి సువార్త
యోహాను సువార్త 4వ అధ్యాయము 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనులు నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా? మన మధ్యలో ఉన్న మన సహోదరుడు జార్జ్ గారు దైవవాక్యాన్ని మనకు అందిస్తారు. దానికి ముందు ప్రత్యేకమైన పాట అనే పాడి దైవవాక్యాన్ని బట్టి దేవుని ప్రేమ బట్టి ఈరోజు దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఐక్య వేదికను మనం ఆశ్రయిస్తున్నాం. దానికంటే ప్రాముఖ్యంగా ముందుగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారిలో అనేకులు దైవజనంతో అభిషేకించబడిన సేవకులు, పరిచర్యలో ఉంటున్నటువంటి వారు అనేకులు ఉంటున్నప్పటికీ కూడా దేవుడు మహాకృపను బట్టి మన మీతో కలిసి ఈరోజు ఈ రీతిగా వాక్య ధ్యానాన్ని చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి గొప్పదంగా దేవుడు మనం ఆచరిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మరి ఈ యొక్క అవకాశాన్ని కలిగజేసినటువంటి అన్నయ్యకి నమ్మకం నా వల్ల తెలియజేస్తూ ఉంటున్నాం. దానికి మరి వాక్య పరిచర్యలను వెళ్ళే ముందు కలిసి మనందరం కలిసి ఒక పాట పాడుకొని వాక్యంలోని వచ్చినటువంటి వారిని చూసి నాతో కలిసి గమనించండి, కలిసి పాడి పడతాము. Let's
ఉదయకాలంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు, నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభావ నా తండ్రి వీరి నాట్లకి నాయన వ్యర్థమైన మాట ఏది నా నోట రాకుండా కేవలం తండ్రి నేను మీ బూరగా ఉంటుంది దయచేయండి. డాడీ నన్ను మీ కాపుదలలో ఉంచండి. పరిశుద్ధాత్మదేవా ఈ సమయాన్ని మమ్మల్ని మా తలంపులను ఈ స్వాధీనంలో ఉంచుకోండి. హరినామ మహిమార్థంగా కూడిక కొనసాగింపు దయచేయండి. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నా యొక్క సీనియర్స్ అన్నలకి తమ్ముళ్ళకి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మన ప్రభువును మీ రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందుగా ఒకసారి మనం ఈ పాట పాడుతున్నటువంటి పాటలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా 3 మాటలు ఉంటాయి. ఒకటి, మొట్టమొదటి దాంట్లో ఏమంటాడంటే ఆయన నన్ను ఎంతగానో దీవించాడంటాడు. రెండో చరణంలో మనం అది గమనించినట్లయితే ఆయన నన్ను ఎంతగానో కరుణించాడంటాడు. ఆ తర్వాత చివరిలో చూసినట్లయితే అతడు నన్ను ఎంతగానో ప్రేమించాడనేటువంటి మాటలు మనం చూస్తాం. యథార్థంగా ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఒక్కసారి ఈ హాస్టల్లోనికి మనం ప్రవేశించినటువంటి ఆ మొదటి దినాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రోజు ఏ ఇంట్లో నుంచి అయితే మనం వచ్చాం, ఏ పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఇక్కడ నడిపించబడ్డాం, ఆ రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. మరి ఈ రోజు దేవుడు మహాకృపను బట్టి ఇక్కడ చెప్పినట్టుగా ఆయన మనల్ని ప్రేమించాడు, కరుణించాడు, చివరిగా దీవించి అనేకులకు దీవెనకరంగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అంతగా దీవించి, అంతగా ప్రేమించి, అంతగా కరుణ చూపిన దేవుని పట్ల ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఒక ప్రశ్న నేను వేస్తాను, దయచేసి ఈ ప్రశ్న వేసినప్పుడు అనుకోవచ్చు, అరే వచ్చాడా జార్జ్ అన్న ఏదో అడుగుతున్నాను అంటే తెలియకుండా ఇక్కడికి వచ్చినామా. చాలా ఈజీ క్వశ్చన్. ఎంతమందికి యేసయ్య తెలుసు? ఎంతమంది యేసయ్యను ఎరిగి ఉన్నాం? ఈ మాట అడిగితే బయట అంటాడు ఏమన్నా ఏమో కానీ న్యాచురల్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన గుండె పైన చేయి వేసుకుని చెప్తాం, ఎంతమంది మీ యేసు ప్రభువు వారిని ఎరిగి ఉన్నాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు. కానీ దానికంటే ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళిన తర్వాత అడగండి, యేసయ్య నువ్వు మీకు తెలుసా అని అడగండి. డెఫినెట్గా వాళ్ళు అంటారు, ఎస్ బ్రదర్ మాకు తెలుసు, లేకుంటే అవును అయ్యా మాకు తెలుసు. ఎలా తెలుసు అండి? అయ్యా అక్కడ మా వీధిలో ఒక చర్చ్ ఉంది, లేకుంటే మా స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళు కొలిచే దేవుడు, లేకుంటే వాళ్ళు ఆరాధించే దేవుడు, వాళ్ళు ఆ చర్చిలో వెళ్తారు, అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకునే దేవుడు అని మాత్రమే చెప్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఆ ప్రశ్నకి ఏమని జవాబు చెప్తాం? ఏ రీతిగా మనం రెస్పాండ్ అవుతాం? ఏ రీతిగా మనం ఆయనను ప్రజలకు ఎక్స్పోజ్ చేయగలుగుతాం? ఎప్పుడు చేయగలుగుతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ నా ప్రశ్న ఏంటంటే ఎంతమందికి యేసు క్రీస్తు తెలుసు? ఈరోజు అదే ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఈరోజు మనం అందరం సమకూర్చబడ్డామంటే ఒక తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది, ఒక సహోదరుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ప్రజెంట్ చేశాడు. అయ్యా దీన్ని ప్రోగ్రామ్ చేయడానికి నాంది ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్న అందరూ అంటారు తమ్ముడు దేవుడు అని, లేకుంటే అన్న దేవుడు అని. ఆ దేవుడు ఎంతమందికి తెలుసు? పిచ్చి ప్రశ్నగా. అందరికీ తెలుసు దేవుడు అంటే ఎవరు. కానీ నేను అడిగేది ఏంటంటే ఆ దేవుడు ఎవరికి సొత్తు? యేసుక్రీస్తు ఎవరికి సొత్తు? ఎవరు యేసుక్రీస్తుని కలిగి ఉన్నారు? ఎరిగి ఉండడం వేరు సహోదరులారా, కలిగి ఉండే అనుభవం తెలవాలి. ఈరోజు ఈ వాచ్ నా చేతుకుంది, ఈ వాచ్ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు ఇది వాచ్ అని. కానీ దీనికి ఎవరు హక్కుదారులు, దీని సొంతదారులు ఎవరంటే నేను మాత్రమే. కారణం ఏంటంటే దీన్ని నేను స్వతంత్రించుకున్నాను, దీన్ని నేను డబ్బులు వెచ్చించి చెల్లించి కొనుక్కున్నాను. కాబట్టి ఇది నా సొత్తు అయింది, దీన్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. కాబట్టి ప్రేమ చెప్పారు. నా ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, ఎరిగి ఉండే అనుభవంలో నీవు ఉన్నావా? కలిగి ఉండే అనుభవంలో ఉన్నావా? ఈరోజు కలిగి ఉన్నట్లయితే ప్రేమ చెప్పారా, ఎంతవరకు నీవు దేవునికి మహిమార్థమైన రీతిగా కొనసాగుతున్నావు? నా ప్రశ్నలు గమనించండి ప్రేమ చెప్పారా. కలిగి ఉంటే యేసయ్య నిన్ను తన విలువైన రక్తాన్ని శిలువ పైన చిందించి ఆయన దాని వెల చెల్లించి నిన్ను స్వతంత్రించుకున్నాడు, నిన్ను కొనుక్కున్నాడు, తన హక్కుగా చేసుకున్నాడు. తనకు మాత్రమే నువ్వు ఉండాలని ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. మనందరం ఆయన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా, ఈరోజు మనము యేసుక్రీస్తుని పొంది ఇచ్చినటువంటి రక్షణను, ఆయన చెల్లించిన రక్తాన్ని విలువను విడిచిపెట్టి అపవాదికి బానిసలమైపోతున్నాం. ఈరోజు యహ చిత్తే भी बैठे लोग अपना पास क्या है बोलతో అపవాది మనల్ని కబ్జా చేసి ఉన్నాడు. ప్రేమేంద్రుడు ఈరోజు ఎక్కడైనా గమనించండి, ఖాళీ స్థలం కనబడితే చాలు అధికారులు వెళ్ళి కబ్జా చేసేస్తున్నాడు, ఒక వ్యక్తి వెళ్ళి కబ్జా చేసేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన మనలో చాలా మంది క్రీస్తుతో ఉన్నాం అనుకుంటున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం, క్రీస్తు పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ చేస్తున్నటువంటి వ్యక్తులమైనటువంటి మనము ఆయన కలిగి ఉండే అనుభవంలో ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం.
అపవాది క్రియలకు చోటించిన వారు, అపవాది ధ్యానులకు చోటించిన వారు అవుతున్నారు. అందుకే వాడు మనల్ని కబ్జా చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుడులారా, సారీ, ఎవరి ప్రియమైన దేవుడులారా, ఈరోజు మనం ఏం ఆలోచించాలంటే ఎందుకు దేవుడు నన్ను